వెల్కమ్ టు పూరల్ లోకల్ న్యూస్. కరీంనగర్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఒకే రోజు మానకొండ నియోజకవర్గంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో దొంగలు పడి బంగారు, వెండి విలువైన వస్తువులతో పాటు నగలను ఎత్తుకెళ్లారు. తిమ్మాపూర్ మండల కేంద్రం రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న మిర్చి యార్డులో అర్ధరాత్రి గుర్తుతేలని వ్యక్తులు ఇద్దరు చొరబడి కౌంటర్లో దాచిన 80,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం యథావిధిగా షాపు ఓనరు తెరవగా కౌంటర్ ఓపెన్ చేసి ఉండడంతో దొంగతనం జరిగినట్లు నిర్ధారించుకుని స్థానిక ఎల్ఎండి కాలనీ పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐ తాండ్రా వివేక్ సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంను పిలిపించి వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. 80,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్లు మిర్చి యార్డు ఓనర్లు గాలిపల్లి అంజయ్య, మడికంటి శ్రీనివాసులు పోలీసులకు మీడియాకు తెలిపారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఎస్ఐ వివేక్ మీడియాతో తెలిపారు. ఏదేమైనా ఒకే ఒక రోజు పక్కపక్కనే ఉన్న మండలాల్లో దొంగలు పడి బంగారు, వెండి విలువైన వస్తువులు, నగదు, టూ వీలర్లు ఎత్తుకెళ్లడంపై మానకోట నియోజకవర్గ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత 2 ఏళ్ల క్రితం మహారాష్ట్ర నాందేడ్కు చెందిన దొంగల ముఠ అలుగునూరుతో పాటు కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దొంగతనం చేస్తూ దొరికారు. అలుగునూరులో ఆ దొంగలను పట్టుకునే క్రమంలో అలుగునూరుకు చెందిన కొమ్మ శ్రీనివాస్ అనే యువకుడి తలపై దొంగ బలమైన రాడ్డుతో మోదాడు. ఓవైపు తలపై తీవ్ర గాయమై దొంగను పట్టుకొని మొక్కవని ధైర్యంతో పోలీసులకు అప్పగించిన కొమ్మ శ్రీనివాస్ ధైర్యానికి పోలీసులు, ఉన్నతాధికారులు, నాయకులు మెచ్చుకొని ప్రశంసించారు. అప్పటి నుండి తిమ్మాపూర్ మండలంలో దొంగతనాలు దాదాపు తగ్గాయి. 2.5 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా దొంగతనాలు జరగడం దాదాపు అప్పుడు దొంగతనాలు చేసిన తీరుగానే ఇతర రాష్ట్రాలకు చెందిన వారై ఉంటారని పలువురు భావిస్తున్నారు. ఏదేమైనా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎల్ఎండి కాలనీ ఎస్ఐ తాండ్రా వివేక్ సూచించారు.